ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అవి విప్పి నా యొద్దకు తీసుకురండి. అది విప్పుచున్నప్పుడు ఎవరైనా మీ యొద్దకు వచ్చి ఎందుకు మీరు వీటిని విప్పుచున్నారని ఒకవేళ అడిగితే ఇవి దేవునికి కావాలి అని మీరు చెప్పండి అని ప్రభు చెప్పారు. అలా చెప్పి శిష్యులు పంపించిన తరువాత వీరు కూడా బేతనియా గ్రామానికి వెళ్ళారు. వెళ్ళంగానే కట్టబడి ఉన్న గాడిద పిల్లయు వారికి కనపడింది. వెంటనే ఆ గాడిద పిల్లను వారు విప్పుచూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అడిగారు, ఎందుకు వీటిని విప్పుచూ ఉన్నారని. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను అలాగనే వారు చెప్పారు, ఇది ప్రభువుకు కావాలి అని. వెంటనే వారు వాటిని పంపించారు. నా ప్రియులారా, వాటిని తీసుకొచ్చిన తర్వాత వాటి మీద యేసుక్రీస్తు వారు ఎక్కి కూర్చున్నాడు. వెంటనే యెరూషలేము ప్రజలందరూ కూడా తమ ఇంటికి వెళ్ళి తమ వస్త్రములు తీసుకొచ్చి దారి పొడవున పరిచినారు. దాని తర్వాత పొలంలోనికి వెళ్ళి కొన్ని కొమ్మలు నరికి వాటిని కూడా తీసుకొచ్చి పరిచినారు. ఇలా పరుస్తూ ఉన్నప్పుడు ఆర్భాటముతో హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. నా ప్రియులరా, వెంటనే కొంతమంది అన్నారు, వారు ఎందుకు అంత గలబ చేస్తున్నారు, వారు ఎందుకు గోల చేస్తున్నారు, వారిని ఊరకుండమని నువ్వన్నా చెప్పు ప్రభు అన్నారు. అప్పుడు ప్రభు అంటాడు, ఒకవేళ వీరు మౌనంగా ఉంటే రాళ్ళు నన్ను కేకలు వేసి స్తుతిస్తాయని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, నిజానికి మంచి సంతోషకరమైన దినం మట్టల ఆదివారం. ఎందుకు యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో మరణించడానికి ముందుగా ఉన్న ఆదివారముని ఎన్నుకున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఎవరు అని యెరూషలేము అందరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. గలిలయకు వెళ్ళినప్పుడు, గలిలయలో సువార్త ప్రకటించినప్పుడు గలిలయకు తెలిసింది. గెరాసీనుల దేశానికి వెళ్ళినప్పుడు గెరాసీనులకు తెలిసింది. యెరికోకి వెళ్ళినప్పుడు యెరికో ప్రజలకు తెలిసింది. ఆయా ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతంలో వారు యేసు ప్రభు వారు ఎవరని తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు సమయం లేదు, టైం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క సమయము ఆసన్నం అయిపోయింది. ఆయన సిలువ మరణము పొందే సమయం దగ్గరకు వచ్చింది. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ తెలియపడాలి. ఎలా తెలియపడాలి అంటే, ఆయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఈయనే నిజమైన రక్షకుడు. ప్రవక్త చెప్పిన ప్రవచనం ఈయనలో ఈ దినము నెరవేర్చబడుతుంది. ఇదిగో మీ రాజు గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వస్తున్నాడని చెప్పిన ప్రవచనం నెరవేర్చబడుతూ ఉన్న దినం. కాబట్టి ఈ దినమున, ఈ ఆదివారం దినమున నేను ప్రజలందరికీ ప్రత్యక్షం అవ్వాలి, ప్రజలందరి దృష్టి నా మీద పడాలి అని గాడిద పిల్లను ఎక్కి ఊరేగింపుకు వస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే, గుర్రం మీద వస్తే పెద్ద అతిశయం ఏమి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో గుర్రం మీద మామూలుగా ప్రయాణం చేస్తారు. ఒంటెల మీద వస్తే అది పెద్ద ఆశ్చర్యపడేదానికి లేదు. ఏనుగుల మీద వస్తే అది పెద్ద ఆశ్చర్య కారణం కాదు. అయితే గాడిదను ఎవరు ఎక్కరు సామాన్యంగా. ఎందుకంటే గాడిదను ఎక్కటం అని అంటే వారిని అవమానపరచటం అని అర్థం. ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూర్లలో గమనిస్తే ఎవరైనా నేరం చేస్తే, క్షమించరాని నేరం అయితే వారికి గుండు చేసి వారిని గాడిద మీద ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ అవమానానికి వాడు చచ్చిపోతాడు, ఇంకా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఎంతకంటే ఒక అవమానం అంటే గాడిదని ఎక్కడం అంత పెద్ద అవమానం. నా ప్రియులరా, అంత యేసుక్రీస్తుని గుర్రం మీద ఊరేగింపుగా వచ్చుంటే పెద్దగా అందరూ పట్టించుకునే కాదు. ఎందుకంటే అప్పుడు సాధారణమైన విషయం అది గుర్రల మీద వచ్చేది. ఒంటెల మీద వస్తే పెద్ద విషయం ఏం కాదు. అయితే గాడిదనెక్కొత్తున్నప్పుడు వీళ్ళు ఎంత ఘోషాలు వేస్తున్నారే, ఎవరైనా అని ప్రజలందరూ కూడా చూస్తారు. నేను స్తోత్రం కలుగు. ఆ సౌండ్ కొంచెం ఎఫెక్ట్ ఏమైనా బెటర్, ఏదో గొట్టాలలో మాట్లాడుతున్నట్టుంది. ప్రైజ్ ద లార్డ్. ఎఫెక్ట్ పెట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
సౌండ్ కాదు, ఎఫెక్ట్ పెట్టు. ప్రైజ్ ద లార్డ్. పెట్టంటే ఒకేసారి పెట్టు. ఇంకా ప్రైజ్ ద లార్డ్ కొంచెం పెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కి ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, ఎవరు ఈయన? గాడిదను ఎక్కొస్తుంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ హోసన్నా జయము, హోసన్నా జయమని కేకలు వేస్తున్నారు. ఎవరేనని ప్రజలందరూ వచ్చి చూశారు. నా ప్రియులారా, ఇదన ఉదయకాలం కూడా సెయింట్ థామస్ మౌంట్ లో మరి ర్యాలీ జరిగింది. అంటే మట్టలు పట్టుకొని 5 సంఘాలు, అంటే 5 పెద్ద సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలలో మన సంఘం ఒకటి. ప్రజలందరూ కలిసి ఇంచుమించు 500-600 మంది కలిసి ఆ సెయింట్ థామస్ మౌంట్ అంతా ఊరేగింపుగా తిరిగిన. ఆ ఊరేగింపుగా తిరుగుతూ ఉన్నప్పుడు మిద్దెల మీద నుండి, అంగట్ల దగ్గర నుంచి, ఇళ్లలో ఉన్న అందరూ వచ్చి బయటకు వచ్చి చూశారు. ఏంటి ఆర్భాటం అని. వీళ్ళరా, ఆ రోజుల్లో కూడా ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా గాడిదనెక్కి వస్తున్నాడు ఎవరైనా అని చెప్పి అందరూ వచ్చి చూశారు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు వారు. నేనే దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడను. హల్లెలూయా. యెరూషలేము అంతా ఆనందమయంగా ఉంది. యెరూషలేము సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఈ దినము మట్టల ఆదివారము అని అంటే సండే క్లాస్ పిల్లలకి చాలా ఉత్సాహం, చాలా సంతోషం. ఆర్భాటముతో వీధి వీధికి తిరుగుతూ, డ్రమ్ములు వాస్తూ, పాటలు పాడుతూ, ట్రాక్స్ పంచుతూ ప్రభువుని మహిమపరుస్తారు. ఆ రోజులలో కూడా ప్రజలందరూ ఆర్భాటముతో, సంతోషముతో ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఓకే, రైట్. ఇవన్నీ జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూచి కన్నీరు విడిచినను ఉంది అక్కడ. యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూచి అంటే అర్థం ఏంటి? ఏడ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఎందుకు ఏడవాలి? బైబిల్లో యేసుక్రీస్తు వారు 3 సార్లు ఏడ్చారు. ఒకటి లాజరు ఇంటి దగ్గర, లాజరు సమాధి దగ్గర ఏడ్చారు. 2 గెత్సెమనే తోటలు ఏడ్చారు. 3 యెరూషలేమును చూచి ఏడ్చాడు. యేసుప్రభు వారు ఏడ్చిన 3 సందర్భాలు ఇవి మాత్రం, ఇంకెక్కడ కనిపించవు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఏడ్చారు? యెరూషలేము అంతా ఆనందంతో ఉంటే యేసుక్రీస్తు వారు దుఃఖంతో ఉన్నారు. అదేంటి? అస్సలు ఆనందం ఉండవలసింది ఎవరు? అస్సలు సంతోషం ఉండవలసింది ఎవరు? సరే, ఇప్పుడు పెళ్లికి పోతున్నాం. ఎట పోతాం మనము? ఏడుస్తా పోతాం. పెళ్లికి పోయేటప్పుడు ఎట పోతాం? సంతోషంగా పోతాం. అబ్బా అబ్బా ఊర్లో పెళ్ళి అయితే బాబా మామూలుగా కాదు. ఇంకా వైభవాలు అట్టడం, పొద్దుట నుండి అడావిడి, అవి పగలు కొట్టడం, ఈ పగలు కొట్టడం. లేయమ్మా, తొందరగా ఖాళీ అమ్మా. మొత్తం ఈ మనిషి ఆదో మళ్ళీ పూలు దాన్ని పంపిస్తే ఆడికి పోయి ఆడికి తిరుగుతుండో, ఈయన షికారులు ఎక్కువ అని 4 ఆయన తగిలిటం. మొత్తం మీద ఆ రోజు అంతా కూడా మామూలుగా ఉండదు. ఎవరు అంత సంతోషం ఎందుకు? ఎందుకమ్మా? పెళ్లికి పోతున్నామని. ఇప్పుడు పెళ్లికి పోయే మనకి అంత సంతోషం అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎంత సంతోషం ఉండాలి? ఉంటుందా ఉండదా? పెళ్లి రోజు ఉన్నాం లేట. పెళ్లి రోజు అట్లా ఉండంలే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ మొహాల కళలు అట్లా కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. గట్టిగా చెప్పండి. పెళ్లికి పోయే నీకే అంత సంతోషం అయితే మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు ఒక పక్క నవ్వుతా ఉంటాడు, వచ్చేవాళ్ళని చూసి ఈ అమ్మాయి తలకాయలు వచ్చి ముషిముషిలు నవ్వుతా ఉంటాడు. పాపం మనోడు తలకాయ ఈ పిల్ల చూసి నవ్వుతా ఉంటాడు. ఆ నవ్వుకు అర్థం ఏందండి? నవ్వుకి ఒకరోజు ఇంకా నీ జీవితంలో ఏదో ఒక రీతిలో మొత్తం మీద వాళ్ళిద్దరూ సంతోషపడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మరి మట్టల ఆదివారములో కలుసుకున్న ప్రజలే సంతోషపడితే
ఆ మట్టల ఆదివారానికి కారకుడు ఉన్న ప్రభు ఎంత సంతోషపడాలి? అయితే ప్రభు సంతోషపడలేదు, ఏడ్చాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఆయన బాధపడుతున్నాడు? చదవండి, చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో. లూకా సువార్త త్వరగా కొన్ని మాటలు చెప్పేస్తాను. 19వ అధ్యాయం 46వ వాక్యం. లూకా సువార్త 19:40. ఈ పిల్ల ఎవరు అప్పుడు నిద్రపోతుంది? రక్షితానా? ఓయమ్మ పాపం, విరామం లేని ప్రార్థన కానీ చదువు. దావీదు ప్రార్థన సాష్టాంగంగా పడి ప్రార్థన చేస్తున్న చూసిన బలిపీఠం మీద. వక్రములా ఏంది అది? నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉండగా, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేయుచున్నారే. ఎందుకు దేవుడు ఏడుస్తూ ఉన్నాడు యెరూషలేమును చూచి? ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు? అసలు ఆయన బాధ ఏంటి? ఆయన హృదయంలో ఉన్న వేదన ఏంటి అని అంటే, ప్రభు అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అయి ఉండగా, నా మందిరంలో ప్రార్థన జరగవలసి ఉండగా, నా మందిరంలో ప్రార్థన జరగకుండా నా మందిరముని దొంగల గుహగా చేస్తున్నారు మీరు. దేవుడి బాధ ఏంటి? మన బైబిల్లో మందిరం అని ఉంది. తమిళ బైబిల్ ఏముంటుంది తెలుసా? ఎన్ వీట్టై అన్న మాట ఉంటది. ఉండరా తమిళ ఎవరన్నా? ఎవరా అమ్మ? ఏందక్క వచ్చేవారు వెనక కూర్చోమని, బయట కూర్చోమని పని చదువు. ఎన్నోడియ వీడు ఏమబ్బా ఏం మాట అంటే అది. మనమేమో తెలుగులో నా మందిరం అని అన్నాడు, తమిళ్లో ఏకంగా ప్రభు అంటాడు ఎన్ వీడు ஜப வீடா இருக்கிறது என்று எழுதி இருக்கிறதே, ஆனால் நீங்களோ அதை సాధు రెండు ఒక పెడసన సంగటి తిన రావాలా. చెప్పు, గట్టిగా చదువు, గట్టి చదువు. நீங்களோ அதை கல்லர் குரகை ஆக்கினீர்களே. నా ఇల్లు ప్రార్థనా మందిరముగా ఉండవలసిన నా ఇంటిని, ప్రార్థనా ఇల్లుగా ఉండవలసిన నా ఇంటిని మీరు దొంగల గుహగా మార్చేశారు. దొంగలు జైల్లో ఉండాలా? దొంగలు వీధిలో ఉండాలా? దొంగలు దొంగతనం చేసి దగ్గర ఉండాలా? ప్రభు అంటున్నారు, నా మందిరంలో మీరు దొంగలై ఉన్నారే, నా మందిరాన్ని దొంగల గుహగా మీరు మార్చారే అని అన్నారు. అదేందండి? దేవుని మందిరంలో దొంగలు ఎందుకు ఉంటారు? అసలు దేవుని మందిరంలో దొంగలు వస్తారా? ప్రభు అంటున్న మాట ఏంటి? నా ఇల్లు ప్రార్థనా మందిరమై ఉన్నప్పుడు కానీ ఆ ఇంటిని మీరు దొంగల గుహగా చేస్తున్నారు. దేవుని బాధ ఏంటి? యెరూషలేమంతా కూడా మట్టలు పట్టుకొని, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు ఆర్భాటముతో హోసన్నా జయమని ఆర్భాటములు చేస్తూ ఉండగా, ఆనందించవలసిన వాడు, ఆర్భాటములో పరవశించవలసిన వాడు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి బాధని అడిగితే ఆయన అంటున్నాడు, నా ఇల్లు ప్రార్థనా ఇల్లుగా ఉండాలి, అయితే మీరు దొంగల గుహగా చేస్తున్నారా ఇంటిని. నా ప్రియులరా, దేవుని మందిరములో దొంగలు ఉండటం ఎంత బాధకరం, ఎంత దుఃఖకరం. దేవుని మందిరములో అసలు దొంగలు ఉండవచ్చా? ఉంటారా దొంగలు అసలు? నా ప్రియులరా, ప్రభు అంటున్న మాట, మీరు నా ప్రార్థనా మందిరాన్ని దొంగల గుహగా మీరు చేయుచున్నారు. ఎవరుగా చేయుచున్నారు? మందిరంలో ఉండే వాళ్ళు ఎవరై ఉండాలి? మందిరంలో ఎవరు ఉండాలి? మీకు తెలిసి చెప్పండి. ప్రార్థనా పరులు ఉండాలి, ఇంకా వాక్యోపదేశకులు ఉండాలి, ఇంకా పాటగారులు ఉండాలి, ఇంకా ఉపవసించేవారు ఉండాలి, ఇంకా సహవాసం కలిగిన వారు ఉండాలి,
ఇట్లాంటి వాళ్ళు మందిరంలో ఉండాలి. కానీ ప్రభు ఏమన్నాడంటే, నా మందిరమును మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు. దేవుని బాధ అది. ఎవరున్నారు దేవుని మందిరంలో? చెప్పలు ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. కొన్ని మాటలు కొన్ని దొంగలు తీసుకొస్తా ఈరోజు మీ ముందుకి. ఎవరిని తీసుకొస్తా? వీళ్ళెవరు జైల్లో ఉండే దొంగలు కాదు, గుడిలో ఉండే దొంగలు వీళ్ళు. నంబర్ 1 ఎవరు ఆ దొంగలంటే, రాసుకోండి, గుడి దొంగలు. ఏ దొంగలు వాళ్ళు? గుడి దొంగలు. ఎవరు ఈ గుడి దొంగలు? మీరు వినుంటారు అనుకుంటా, పని దొంగలు. పని దొంగలు విన్నారా? ఏదన్నా పని చెప్తే, నేను చిన్న వయసులో ఏం చేస్తానంటే, మా జేజీ ఒరేయ్ అంగడికి పోయేసి పప్పు తీసుకోవద్దు, టెంకాయ తీసుకోవద్దు, ఉల్లిపాయ తీసుకోవద్దు అన్నప్పుడు ఎట్టో ఏదో ఒక సందులో దారుకుని వెళ్ళిపోతా. ఆమె మరలా ఆమె అన్ని అంగడికి వేరే వాళ్ళు పంపించి అన్ని తెచ్చుకున్న తర్వాత వస్తా కదా, అప్పుడు మా జేజీ నన్ను తిట్టేది, పనికి దొంగవరా నువ్వు, పనికి దొంగవంట. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా పని చేయాలంటే దొంగలు. పాట పాడతారు కానీ పని చేయరు. పాటగారులు, పని మనుషులు కాదు వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరంటే పని దొంగలు వీళ్ళు. ఇంకొక మాట, బడి దొంగలు ఉన్నారు తెలుసా? బడి దొంగలు అంటే సంక్రాంతి సెలవులు 15 రోజులు సెలవులు ఇస్తారు. 15 రోజులు కూడా వీడు పెచ్చ తిరుగుతాడు ఎండలకి. అప్పుడల్లా వాడికి రే జరం తగిలినట్టుందిరా, రే వెళ్ళి వేడిగుందిరా అని అంటే, లేదు మమ్మీ బాగున్నా మమ్మీ అంటాడా. ఇంకా మరలా బడి ప్రారంభించబడేటప్పుడు రాత్రి కొత్తది వాడికి జ్వరం. మమ్మీ రే బట్టలు బ్యాగులు రెడీ చేసుకోరా, రేపు బడిది అంటే, మమ్మీ ఒళ్ళు వేడిగా ఉన్నట్టుంది చూడు, మామిడి మీద కొట్టాలి వాడిని. ఎక్కడ కొట్టాలా? మామిడి మీద. ఏంటి వాడు ఎవరాడు? నాకైతే చిన్న వయసులో ఎగ్జామ్ ఉంటే కడుపు నొప్పిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టెస్ట్ పెట్టాలని కడుపు నొప్పి వచ్చేస్తుంది నాకు. నేను ఎవరిని? బడి దొంగ. కొంతమంది పని దొంగ. కానీ ప్రభు మందిరంలో ఉండేది ఎవరో తెలుసా? గుడి దొంగలు. ఎవరు చెప్పండి? చెప్పండి, పక్కన వాళ్ళు చూసి చెప్పండి. ఏం దొంగలు అంటే? గుడి దొంగలు అంటే అర్థం ఏంటంటే, గుడి ఉన్నప్పుడు దారుకుంటారు. అది మందిరము ఉంది అన్నప్పుడు ఏదో ఒక కారణాలు చెప్తారు. ఇదిగో దేవుని మందిరములో ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థించేదానికి రాని నీవు దేవుని మందిరమునకు రాకుండా ఎక్కడో బజార్లో, టీవీ దగ్గర, రచ్చబండ దగ్గర, షాపింగ్ మాల్లో, వీధిలో, సంత వీధిలో నిలిచి ఉన్న నిన్ను దేవుని వాక్యం ఏమని పిలుస్తుంది తెలుసా? నీవు గుడి దొంగవు. నీవు దేవుని మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆరాధనలో పాల్గొనకుండా, ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనలో పాల్గొనకుండా నువ్వు ఏదో కారణాలు చెప్పి తిరుగుతున్నావంటే నువ్వు గుడి దొంగవి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆదివారం అడిగాను, ఎందుకన్నా రాలేదు ప్రార్థనకి అని. మా తమ్ముడు వల్ల మా మరిది పెళ్ళి అయితే, బామర్ది పెళ్ళి అయితే వెళ్ళారు. ఎప్పుడు పెళ్లి? బుధవారం. మరి బుధవారానికి పెళ్లి, ఆదివారం ఏమంటే అన్ని నన్నే చేయమన్నారు. వీడు తాలుపొట్టి ఎత్తితేనే ముడ్లు పడేదాడు, లేకపోతే పడదు. రక్తం చేయి. ఇప్పుడు వీడు ఏమనంటే ముందే పోవాలా అని అన్నాడు. సర్లే తర్వాత వారం మొత్తం వస్తాను. తర్వాత వారము రాలా. అడిగారు, ఎందుకు ఈ వారం కూడా రాలేదు అంటే, ఈ వారం నాకు ఆఫీస్ పెట్టిండు అని అన్నాడు. సరే అని చెప్పేసి ఒక వారం తర్వాత ఒక వారం మరలా అడిగారు, ప్రార్థనకు రాలా. ఎందుకు రాలేదండి? ఏం చేద్దామయ్యా, ఆ రోజే ఆధార్ కార్డులు రాసుకునే వాళ్ళు వచ్చిండ్రు అని అన్నాడు. ఆదివారమే ఆధార్ కార్డు రాసుకునే వాళ్ళు వచ్చారు. ఇటు 7 వారాలు అయిపోయి 8వ వారం నన్ను చూసిన అమ్మటే అతను ఆలోచిస్తాను ఏం చెప్దామని. అన్ని చెప్పేశాడు. ఏం చెప్దాం ఆలోచిస్తాను. నేను పోయి ఆయన దగ్గర, ఎందుకు రాలేదు ప్రార్థన అంటే, యాన అసలు ఒళ్ళు నీరసం ఉంది అని అన్నాడు. నేను చెప్పాను, అంటే అన్న నీ మనస్సులో నీ కాన్సెప్ట్ ఏంటి అంటే, పెళ్లి లేకపోతే మందిరానికి వస్తావు, ఆఫీస్ లేకపోతే మందిరానికి వస్తావు, ఎవరు చచ్చిపోకపోతే
మందిరానికి వస్తావు. ఆధార్ కార్డు రాసేదానికి రాకపోతే మందిరానికి వస్తావు. ఒళ్ళు బాగుంటే వస్తావు. అంటే నీ కాన్సెప్ట్ ఏంటంటే ఇవేమీ లేకుండా నేను ఖాళీగా ఉంటే మందిరానికి వస్తాను. అది కానీ అసలు విషయం ఏంటి తెలుసా? వీటన్నిటిని పక్కన నెట్టేసి మొదటి స్థానం దేవుని మందిరానికి అవ్వాలి. అది మొట్టమొదటిగా దేవుని మందిరమునకు ఆ స్థానము నీవు ఇవ్వాలి. లేకపోతే నిన్ను దేవుని వాక్యం అంటుంది నువ్వు గుడి దొంగవి. ఏదో ఒక రకంగా ఏదో ఒక విధానములో దేవుని మందిరమునకు రాకుండా ఏదో కారణాలు నువ్వు చెప్తున్నావనంటే, ఏదో కుంటి సాకులు నువ్వు చెప్తున్నావంటే నిన్ను దేవుని వాక్యం అంటుంది గుడి దొంగవి నువ్వు. ప్రభు అంటున్నాడు, నా ప్రార్థన మందిరముని వీళ్ళు దొంగల గుహగా చేస్తూ ఉన్నారు. ఏం చేశారయ్యారంటే గుడి జరుగుతున్నప్పుడు గుడికి రాకుండా వాళ్ళు కుంటి సాకులు చెప్తున్నారు. వారు దొంగలు. ఒకటి, ఏ దొంగలు ఉన్నారు గుడిలో చెప్పాలి? ఏ దొంగలు? గుడి దొంగలు. రెండో దొంగలు ఉన్నారు. రెండో దొంగలు ఎవరంటే దేవుని మహిమను దొంగలించేవారు. దేవునికి రావాల్సిన మహిమను దొంగలించేవారు. చదవండి, యెషయా ప్రవక్త గ్రంథంలో ఒక మాట చూపిస్తారు. 42వ అధ్యాయం 8వ వాక్యం. నాకు రావలసిన స్తోత్రములను. ఇప్పుడు 48:11 చదువు. 48:11 యెషయా. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. రెండవదిగా ఎవరున్నారు అంటే దేవుని మందిరములో దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత, ఆయనకు కలగవలసిన స్తోత్రములు దొంగలించేవారు ఉన్నారు. దేవుని మహిమను దొంగలించిన లూసిఫర్ ఏమయ్యాడు? దేవుని మందిరం క్షమించండి, దైవ జనుడికి చెందవలసిన మహిమను దొంగతనం చేసిన సౌలేమయ్యాడు. దేవుని మహిమను దొంగతనం చేయాలని ప్రయత్నం చేసిన నెబుకద్నెజరు ఏమయ్యాడు? ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మహిమను దొంగలిస్తున్నారు. ఎట్లా అంటే సాక్షి, మీకు అర్థమైంది, సాక్షి చెప్పని నిలబడుతున్నారు. సాక్ష్యం ఏమని చెప్పాలా? దేవుడు చేసిన మేలు దేవునికి మహిమార్థం అట్లా చెప్పరు. వాడేంది ఆడుకునేది అనుకున్నాడు. దేవుని మహిమార్థంగా సాక్ష్యం చెప్పాలి. ఏమండి, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి, మీరు కాదులే పాపం, మీరు ఎప్పుడు సాక్ష్యం చెప్పి నా ముందు నా పిల్లల్ని నేను ఎట్ట చదివించాను ప్రభువా నీకు తెలుసు నాయన. ప్రభువా వాళ్ళు ఈరోజు ఇన్ని మార్కులు తీసిండ్రు ప్రభువా. నాయనా నా కష్టం, నా బలము, అబ్బా ఎంత ప్రయాసపడ్డాను నాయన. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది నాయన. నాయన కుదువ పెట్టిన స్థరుడు మళ్ళా తీసుకున్నాను ఆయన. అంటే నేనేమంటానంటే సాక్ష్యం చెప్పేది నిన్ను మహింపరుచుకుందని కాదు, దేవుని నామం మహిమపరచబడాల. దేవుని నామము మహిమపరచబడుట కొరకై మనము సృష్టించబడ్డాము. అది మర్చిపోకూడదు. మనల్ని మనం మహిమపరుచుకుందానికి కాదు. చదవండి 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వాక్యం ఉంటుంది ఆ మాట. నా మహిమ నిమిత్తము. ఎట్ట ఎవరి కోసము చెప్పాలి అందరు? ఎవరి కోసము? ఎందుకు పుట్టావు డిక్సన్? పుష్పాన్ని పిల్ల దొరుకుద్దులే పెళ్లి చేసుకుందామనా? ఎందుకు పుట్టావు? దేవుని వాక్యం అంటుంది డిక్సన్ నా మహిమ నిమిత్తము నేను నిన్ను పుట్టించాను. హల్లెలూయా. నాకు మహిమ కలగాలని నిన్ను సృష్టించుకున్నా నేను. కొంతమంది
మన మహిమ కొరకు దేవుడిని వాడుకుంటున్నాం. ఎంత దరిద్రమో చూడు, ఎంత దౌర్భాగ్యం అంటే. ప్రభువా లేయలేకపోయినా నాయన, నువ్వు నన్ను బలపరిచినావు, లేయలేకపోయినా రాలేకపోతాను మన చర్చికి నడిపించు. నీకు తెలుసు నాయన, ఆయనకి తెలుసు కదా, మళ్ళీ చెప్పటం ఏంది అడా బిల్డప్ ఏందే ఏందే. ప్రభువా ఇంట్లో ఏమి లేదు నాయన. ఆ టైంలో దయానిధి పాస్టర్ వచ్చిండు, ఎట్ట చేయాలో అర్థం కాకుండా పక్కింటి ఆమె దగ్గర 200 తీసుకొచ్చి కానుకిచ్చిండు నాయన. నీకు తెలుసు నాయన, దేవుడికి తెలిసి ఇప్పుడు నాకు తెలియాలి ఆ మ్యాటర్. అది అలా ఇప్పుడు దేవుని మహిమ కాదు, ఏమో టాలెంట్, ఏ టాలెంట్. ప్రభు అంటాడు, నా కొరకు నేను నియమించుకున్నా, నీ కొరకు నేను కాదు. ఆమె చెప్పలే మీరు గట్టిగా. నీకు అర్థమైందా? నా మహిమ కొరకు మిమ్మల్ని చేసుకున్నా, మీ మహిమ కొరకు నన్ను చేసుకోబాకండి మీరు. నాకు మహిమ దేవాలి, మిమ్మల్ని సృష్టించుకుంది నేను, నన్ను మీరు మహిమపరచాలని. అయితే ఈ రోజు ఆ మహిమను ఎవరికో ఇచ్చేస్తున్నారు, దేనికో ఇచ్చేస్తున్నారు. వారు మహిమ పొందాలని దేవునికి చెందవలసిన ఆ మహిమను దొంగలించేస్తున్నారు. రెండవదిగా మందిరంలో ఏ దొంగలు ఉన్నారు చెప్పండి? ఏ దొంగలు ఉన్నారు? దేవుని మహిమను దొంగలించే వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏం దొంగ? గుడి దొంగ. రెండు మహిమ దొంగ. మూడో మాట చెప్తా, మాట దొంగ. ఏ దొంగ? మాట దొంగ. ఈడంటడా ఈ మాట దొంగతనం తీసుకొని పోయి ఆడ చెప్తాడు. దాన్నే ఆ ఇంటి సంగతులన్నీ ఏ ఇంటికి మోసి, ఆ ఇంటి సంగతులకి నీ పనంతా ఇది మొయ్యాలి. ఇప్పుడు నువ్వు, నీకెన్ని పనులు ఉంటాయి. మనోళ్ళకి అవి కాదు. పనికి పోతున్నాము, మళ్ళీ తిరిగి వచ్చింది. పనికి పోయాము, తిరిగి వచ్చింది. ఎంత కదరా బదరా వస్తా ఉన్నావు, టైం అయిందని అదరా బదరా పోతే మళ్ళీ వస్తా ఉంటే దానికంటే ఒక ముఖ్యమైన పని ఏంటంటే ఆ అమ్మాయి ఒకరితో బైక్లు ఎక్కిపోతా ఉంది. ఎందుకక్క? నువ్వే బిజీ మ్యాన్, నువ్వు, నీకే టైం ఉండదు. వీటిలో ఎంత పని చూసినావు నీకు. ఇప్పుడు వీళ్ళేందనంటే ఆ ఇంటి సంగతులన్నీ. అసలు క్రైస్తవులకు ఉండొచ్చండి. ఒకప్పట్లో సీక్రెట్గా మాట్లాడాలంటే ఫోన్ చేయాలి, ఇప్పుడులో ఫోన్లో మాట్లాడలేదు. ఎందుకు? రికార్డింగ్. మీకు కూడా తెలుసునండి, కొంతమంది తగు జరిగితే, సంబంధం జరిగితే నేను వాళ్ళ ఫోన్లు చూస్తూ ఉంటాను. ఏదో నాకు తెలియకుండా రికార్డింగ్ చేసిండ్రు. అమ్మో యేసు రక్తం చేసి, అబ్బో మామూలు కాదు. నాకు తెలియకుండా రికార్డింగ్ చేసేసి మామూలుగా మా ఫోన్లో కాదు, మామూలు మాట్లాడుతున్నప్పుడు చూసినవా ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసేది నీకు తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడతావు. వాడికి తెలియదు అవుతాడుకి, వాడు రెచ్చిపోతాడు. చూసినవా దయన్న ఎట్ట మాటను చూసినావా? చూసి దానికి ఎంత దయ కనపడతాడు ఆయన. చూసావా? ఒరే ఎదుకురా పనులు మనకు ఉండొచ్చది. మీ మాట అవునంటే అవును, కాదంటే ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి మనం ఎందుకు మోయాలి? మనకి జీతం ఎత్తండి వాళ్ళు. పోస్ట్ మ్యాన్ పనులు మనం ఎందుకు చేయాలి? ఏంటి అవసరం? కొంతమంది ఉంటారు, మనం కాదు యేసు రక్తం చేయం. భార్యాభర్త సంతోషంగా ఉంటే నిద్రరాది ఎక్కక పాపం. ఏంది వాళ్ళు ఏంది మల్లెపూతలు తీసినట్టు ఉండేవాడు, నీకేమో అది తీసికూడదట. ఏంట్రా నీకేంట్రా సమస్య? కరెక్ట్ కాదు. అత్తాకోడలు కూర్చొని పేర్లు చూసుకుంటుంటారు పాపం. ఈ రోజుల్లో ఏడమ్మా అత్తాకోడలు పేర్లు చూసుకునేది అన్నదా? ఆమె నోటు ముహూర్తం ఫలించింది. నేనేమన్నంటే ఆ ఇంటి సంగతులు, ఇంటి మాటలు దొంగతనం చేయకూడదు మనం. నేను స్తోత్రం చెప్పు గట్టిగా. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. నా సూత్రం వీలైతే మేలు చేయాలి, లేకపోతే మెదలకుండా ఉండాలి, కీడు చేయకూడదు ఎవరికి. ఆమెను చెప్పలా గట్టిగా దావీదో చెప్పిన ఆమెననే. రైట్.
మేలే చేయాలి. మన దేవుడు ఎవరంటే ఆయన మేలు చేయుచు సంచరించుచు ఉన్నాడు. మేలే చేశాడు. ఆయన రక్తము చేత కడగబడి ఆయన పేరు పెట్టబడిన మనము ప్రజలకు మేలే చేయాలి. విరిగిపోయిన కుటుంబాన్ని కట్టాలి కానీ కట్టబడిన కుటుంబాన్ని విరగొట్టకూడదు. చీలిపోయిన కుటుంబాన్ని మరలా కలపాలి కానీ కలిసి ఉన్న కుటుంబాన్ని చేర్చకూడదు. అది దైవ లక్షణము కాదు. గాయాలు చిచ్చులు పెట్టడం, గాయాలు రేపటం, ఇబ్బంది మొత్తం మీద పాపం ఏం పెట్టేసినా ఎట్టబోద్దాం. మధ్యలో వాళ్ళు మాట దొంగత. మన దగ్గర మామూలుగా మాట్లాడినట్టు మాట్లాడతారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రోజుల్లో మాట్లాడినట్టే మాట్లాడతారు. మనం మాట్లాడినవన్నీ తీసుకెళ్ళి అవతలు చెప్తారు. తప్పు కదా. క్రైస్తవులకు ఉండొచ్చు లక్షణం. దేవుడు ఎందుకు అన్నాడు, ప్రార్థన చేయవలసిన మందిరంలో ఏం జరుగుతుందిరా? దొంగలు చొరబడ్డారా? ఎవరో దొంగలు? మాట దొంగలు. మాటను దొంగలెత్తారు. మనల్లోని మనం మాట్లాడతామా, ఆ దొంగతనం తీసుకెళ్ళి ఆడ చెప్తారు. తప్పు. నా ప్రియులారా, ఒకటి దేవుని మందిరములో ఏ దొంగలు ఉన్నారు? గుడి దొంగలు. 2 మహిమను దొంగలించారు. 3 మాట. 4 నేను చెప్తే బాగుండదు కానీ చూపిస్తా. చదవండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. ప్రభు మాట్లాడుతున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగలిస్తాడా? సరే, మీతో కాసేపు మాట్లాడతాను నేను. కళ్ళ పైకి ఎత్తున్నాయో. దొంగ ఎప్పుడు వస్తాడు? కరెక్ట్. దొంగ ఎప్పుడు వస్తాడు? అందరూ నిద్రపోయినప్పుడు వస్తాడు. మీకు తెలుసా అందరు నిద్రపోయినాడా లేదనేది వాడు ఎట్లా టెస్ట్ చేస్తాడు తెలుసా? ఇంటి మీద రాళ్ళు వేస్తాడు. ఇంటి మీద రాళ్ళు వేసినప్పుడు ఎవరు నిశ్శబ్దంగా ఉంది, ఎవరు పలకలేదు అని అంటే నిద్రపోయారని దొంగలు పడతారు. ఓకే. తర్వాత పిట్ ప్యాకెట్ కొడతారు తెలుసా? విన్నరా? పిట్ ప్యాకెట్ ఏమంటారు తెలుగులో? అంటే జోబులలో బ్లేడ్ వేసి తీస్తారు. జోబు దొంగలు వీళ్ళు. ఇప్పుడు రాత్రులు వచ్చే దొంగలు మనం నిద్రపోయిన తర్వాత వస్తాడు దొంగతనం చేసుకున్నానికి. జోబు దొంగలు మనము ఎట్టన్నా తిరిగి ఉన్నప్పుడు, గమనించకుండా ఉన్నప్పుడు టక్కున బ్లేడ్ వేసేసి తీసేస్తారు. అంటే అశ్రద్ధగా ఉన్నప్పుడు. నిద్రపోయినప్పుడు దొంగతనం చేస్తారు. 2 అశ్రద్ధగా ఉన్నప్పుడు. మనం ఎంత పెద్ద దొంగలమో నేను చెప్తాను. మనం ఎంత పెద్ద దొంగలమో. మన దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు. అంటే నిద్రవాడు, అలక్ష్యంగా ఉండడు, అశ్రద్ధగా ఉండడు, జాగ్రత్తగా ఉంటాడు. ఆయన నిద్రపోడు. మనము నిద్రపోయినా ఆయన నిద్రపోడు. ఆయన కునుకడు, నిద్రపోడు, అలక్ష్యంగా ఉండడు, అశ్రద్ధగా జాగ్రత్తగా ఉంటాడు ఆయన. ఈ లోక దొంగలు మనం నిద్రపోతే దొంగతనం చేసేదానికి వస్తారు. జోబు దొంగలు అశ్రద్ధగా ఉన్నప్పుడు దొంగతనం చేస్తారు. అయితే దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, కునుకడు, నిద్రపోడు, అశ్రద్ధగా ఉండడు. అయితే ఆయన దగ్గరే మనం దొంగతనం చేస్తాం. ఇది రాత్రికి రాత్రి నేను రాసుకుని వచ్చినానా బైబిల్లో? అట్లా రాసుకుని వచ్చిన నా బైబిల్లోనే ఉండాలా? మరి మీ బైబిల్లో కూడా ఉంది ఆ మాట. ఎవరిని గురించి అంటున్నాడు ఆ మాట? మనం ఎవరమంటే ఆయన కునుకడు, నిద్రపోడు. అయితే ఆయన దగ్గరే మనము దొంగతనం చేస్తున్నాం. మేమెప్పుడు దొంగతనం చేశామయ్యా అని అడిగారు వాళ్ళు. అప్పుడు ప్రభు అంటాడు, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇవ్వక నా యొద్ద మీరు దొంగతనము చేస్తున్నారు. ఏమండి? 10వ భాగమును ప్రతిష్ఠార్పణములను నాకు ఇవ్వకుండా మీరు దొంగతనం చేస్తున్నారు. మీరు నరుడు దేవుని యొద్ద దొంగలిస్తాడా? అది ఎట్లా కుదురుతుంది? దొంగలిస్తున్నారు మీరు. ఎట్లదో మేము ఎప్పుడు దొంగలిచ్చాము నీ దగ్గర?
నాకు ఇవ్వవలసిన దానిని మీరు నాకు ఇవ్వలేదు కనుక అది దొంగతనము దేవుని దృష్టిలో. మీకు ఒక మాట చెప్పనివ్వండి నా ప్రియులారా, బైబిల్లో 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. చదవండి ఆ మాటని. దానికి పైన వాక్యం, దుష్టత్వం చెడుతనమునకు నీ యొద్ద, అమ్మ జాగ్రత్తగా నీ మాట చెప్పి అయిపించేస్తానా, చెడుతనమునకు నీ యొద్ద, చెప్పాలి అందరూ చెప్పాలా, జూలీ ఓ జూలీ చెప్పు, నేను చెప్పు, చెడుతనమునకు నీ యొద్ద చోట్లేదు. అంటే చెడ్డోళ్ళు కాదు, చెడ్డతనానికి చోట్లేదు ఆయన దగ్గర. జాగ్రత్తగా బైబిల్లో ఒక మాట ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునిని చూడలేదు. ఇప్పుడు చెడుతనమునకు ఆయన యొద్ద చోట్లేదంటే చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఆయన యొద్ద చోట్లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేరంటే పాపులకు ఆయన యొద్ద చోట్లేదు. చెడుతనము చేసే వాళ్ళకి చోట్లేదు, పాపులకి చోట్లేదు. చెడుతనము అంటే ఒక అలవాటు, ఓకేనా, పాపము ఒక అలవాటు. ఈ అలవాటు ఉన్న వాళ్ళకే దేవుని యొద్ద చోట్లేదు. దొంగలకు చోటు ఉంటుందా ఏమండి? అది దేవుని యొద్దనే దొంగతనం చేసినోడు చోటు ఉంటుందా? మీకు ఒక మాట, ఒకని అంగట్లో పనికి పెట్టుకున్నారు, వాడు దొంగతనం చేశాడు, వాడిని పనిలో ఉంచుతారా? ఉంచరు, తీసేస్తారు. మళ్ళీ పోయి వాడు మళ్ళీ వచ్చినా కూడా వాడిని నమ్మరు. ఇప్పుడు నేను అంటాను, సాధారణమైన ఒక మానవుడే దొంగను పక్కన పెట్టుకోడు, మరి దేవుని యొద్దనే దొంగతనం చేసే దొంగలను దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడా? ఎవరు వాళ్ళు? దేవునికి ఇవ్వవలసిన దానిని దేవునికి ఇవ్వకుండా దాచుకునేవారు దొంగలు అని దేవుని వాక్యం సంబోధిస్తూ ఉంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునిది నీది కాదు అన్నది నువ్వు గుర్తుంచినప్పుడు మాత్రమే దేవునికి ఇవ్వవలసిన దాన్ని నువ్వు చెల్లించగలుగుతావు. ఈరోజు నువ్వేమనుకున్నావు అంటే నాది అనుకున్నావు. నో, ప్రభు అంటాడు, బంగారం ఎవరిది, వెండి ఎవరిది, అది నాది, నేనిచ్చింది. ఎలా అంటాడు? ఈ రోజు నీ సంపాదన దేవుడు నీకు ఇచ్చింది, స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ రోజు నువ్వు సంపాదిస్తున్నావంటే నీకు బలము దేవుడు ఇచ్చింది, స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ రోజు నువ్వు జీతం తీసుకున్నావంటే దేవుడు ఇచ్చింది, అది నీ కష్టాజితము దేవుడు ఆశీర్వదించింది. దేవుడిచ్చిన దానిలో నుండి దేవునికి ఇవ్వకుండా నువ్వు దాచుకోవటము ఎంతవరకు న్యాయం? దేవుని వాక్యం అంటుంది, దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అంటే దేవునికి ఇవ్వవలసిన దానిని దాచుకునేవారు దొంగలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ప్రార్థనా గదిగా ఉండవలసిన నా ఇంటిని దొంగల గుహగా మీరు మారుస్తున్నారు. మేమేం దొంగతనం చేశాం? దేవునికి ఇవ్వవలసిన దానిని ఇవ్వాల, అదే దొంగతనం. ఓకే, ఎన్ని దొంగలయ్యారు చెప్పు ప్రసంగి, ఎన్ని దొంగలయ్యారు? 1 2 3 4 తల మీద చేయొద్దు పురుషోత్తమ అన్న, చెప్పు 4. దేవునికి ఇవ్వవలసిన దానిని దొంగలించు దొంగలు. 5వ దొంగ చెప్పనా వద్దా? 5వ దొంగ ఎవరంటే తోడు దొంగలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి ఇల్లు? తోడు దొంగలు. ఇప్పుడు దొంగతనం చేసిన 2 పోతారు, వీడు దొరుకుతారు, వాడు దొరకడు, వాడు తప్పించుకొని తిరుగుతారు. వీడు దొంగ దొరికిపోయింది అనుకో, వాడు దొరకడు. రే మీరిద్దరు, వాడు దొరికింది ఖచ్చితంగా నువ్వు కూడా. అంటే వీళ్ళిద్దరు ఎవరు? ఒకే బడి వాళ్ళిద్దరు ఒకే బడి. ఎవరు ఈ తోడు దొంగలు? మందిరంలో ఉన్న తోడు దొంగలు ఎవరు చెప్తారు. ఏంది రామయ్య ఈరోజు దయాన్న వస్తుందా? రాలేదు ప్రార్థనకి, ఈరోజు దయాన్న రాలేదంట. అట్నా? ఓకే,
ఎమ్మెల్యే కడుగుద్ది దయక్కని. ఏంది దయమ్మ మరి ఈరోజు అన్న రాలేదంటగా? అన్న రాలేదా? సర్లే నువ్వు వస్తావు రావా, అన్న రాలేదు నేను ఎందుకులే అంట దయక్క. సరే దయక్క అడుగుద్ది, సరే నేను పోలేదు, నువ్వు పోతున్నావు లేదా? నువ్వు పోలేదు నేనేం పోయానులే. ఈ దొంగలు ఉన్నరా లేరా? యథార్థంగా ఒప్పుకోవాలి. పౌలు అడుగుతాడు, ఏమే రెడీ అవుతున్న ప్రార్థనకే అని ప్రశాంతి అడుగుద్ది, అన్న వస్తాడు ఈరోజు, అన్న రాలేదంట. అన్న రాకపోతే నేను ఎందుకులే అంట. సరే నువ్వు తొందరగా రా. యాడికి అంటాడు పౌలు. అది ప్రార్థనకు పోవద్దు, నువ్వు రానండి నువ్వే, నేను ఎందుకులే, నేను కూడా ఒక 4 అంగళ్ళు అటు చూసుకుని వస్తాను. ఏ దొంగలీళ్ళు ఏదో. నేను ఒక మాట చెప్పనా, నీ ఆత్మకు నువ్వే బాధ్యుడివి. హల్లెలూయా. ఆ యొక్క హుషారు వెళ్ళిపోద్ది పరలోకానికి. ఎవరు లేక ఒంటరినై, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై, నీ ఆత్మకి ఎవరి దొంగ? తోడు దొంగలు. వాళ్ళు బాలేదు, నేను ఎందుకులే, నువ్వు పోతా నేను పోలా, సరే నేను కూడా పోను. పస్కా పండుగలకి ఎట్టా పాదం అనుకుంటున్నా, ఏడలే నేను పాదం అనుకుంటున్నా, గబకన బాదు. ఏదో నువ్వు పాదం అనుకుంటువే, నువ్వు రాలేదని నేను కూడా పోలేదు. వీళ్ళే తోడు దొంగ ఎరిళ్ళు. నా ప్రియులారా, ప్రభు అంటాడు, దేవుని మందిరమును, ప్రార్థన మందిరమును దొంగల గుహగా చేస్తున్నారు. ఎవరా దొంగలు? నెంబర్ 1 గుడి దొంగలు, నెంబర్ 2 మహిమ దొంగలు, నెంబర్ 3 మాట దొంగలు, నెంబర్ 4 నెంబర్ 5 తోడు దొంగలు. బాగుందిలా మాట ప్రవీణ, బాగుంది. రేపు గ్రేస్ మీరు వచ్చి నాకు తేలుద్ది. దేవుడి మాటలు దీవించిన గాక.